ఫిలిప్పీయులు 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడు, మరలా చెప్పుతున్న ఆనందించడు. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేనిని గురించి చింతింపుకుడు కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడు. ఎంత గొప్ప మాట పిల్లలు. నిజంగా ఆనందం ఎప్పుడు పోయిద్ది? బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, దేవుడిపై విశ్వాసాన్ని కోల్పోయి లోకస్తుల వలె ఉంటే ఆనందం ఖచ్చితంగా పోతుంది కదా పిల్లలు. నిజంగా ఎలా ఉండాలి మనం? నా దేవుడు నోటి మాట వల్ల ఇంత అనంత విశ్వాన్ని కలుగు చేసిన నా దేవుడు నాకు తోడున్నప్పుడు రేపేం కావాలో ఇస్తాడు కదా, ఎందుకు చింత చేయాలి? చూడండి, ఆనందాన్ని కోల్పోవడానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి రేపుడు గురించి అంతా, 2 పాపం. మన చూపు పాపంలో ఉన్న, హృదయం దురాలోచనతో ఉన్న, చేతులు కీడు చేస్తున్న, పాదాలు పాపం కొరకు వెళ్తున్న, దేహం అపవిత్రమైన పనుల్లో ఉన్న ఆనందం దొరకదు. ఈ దేహం పవిత్రంగా కాపాడుకుంటూ ప్రభుపై నమ్మకం పెట్టి, నా తండ్రి నీ రాజ్యం కొరకు బతి లోకంలో సిగ్గుపడకుండా పోషిస్తూ నడిపిస్తాయా, ముందు నాకు నువ్వు కావాలి, నీ రాజ్యం కావాలని పైన వాటిని దిగేటప్పుడు ఆనందం ఎప్పుడు ఉండేది పిల్లలు గుర్తించండి.